హలో అండి, మీ పేరు? యశ్వంత్. ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకల్ హైదరాబాద్. హైదరాబాద్. స్టడీస్ కంప్లీట్ చేశారా? ఏం కంప్లీట్ చేశారు స్టడీస్? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. 2024 గ్రాడ్యుయేట్. విసోర్స్ కి ఎలా వచ్చారు మీరు? ఎలా తెలిసింది విసోర్స్ గురించి? అంటే విసోర్స్ చాలా ఇయర్స్ నుంచి రెప్యూటెడ్ కంపెనీ అని చెప్పి విన్నాను. దాని తర్వాత మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. చాలా మంది విసోర్స్ నుంచి అబ్రాడ్ వెళ్ళి వాళ్ళ జర్నీ చెప్పడంతో నేను కూడా ఇక్కడ కన్సల్ట్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? వీళ్ళ సర్వీసెస్ మీకు ఎలా అనిపించింది? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందా? వాళ్ళు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఏ కాలేజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఆ కాలేజ్ ఫీస్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. దాంతో నాకు కావాల్సిన కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. బిఫోర్ విసోర్స్ ఇంకేమన్నా మీరు కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా? లేదు, ఇదే ఫస్ట్ కన్సల్టెన్సీ. ఓకే. ఇప్పుడు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? నేను షెఫీల్డ్ అలమ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్దర్ ఏం స్టడీస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు అక్కడ? మాస్టర్స్ ఇన్ ఏఐ నేను చూస్ చేసుకున్నాను కోర్సు. అది 2 years కోర్స్. మనకి కాలేజ్ ఫీజ్ వచ్చేసి 20,000 pounds దాకా ఉంది. 2,000 స్కాలర్షిప్ వచ్చింది. 2,000 స్కాలర్షిప్ వచ్చింది. త్రూ ఎడ్యుకేషన్ లోనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లో. ఆ ప్రాసెసింగ్ అంతా బ్యాంక్ వెళ్ళి చేయించారా? ఇక్కడ చేయించుకున్నారా? లేదు, ఇక్కడే ఫిన్టెక్ వీళ్ళకి స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ త్రూ ఒక 3-4 మనకి పాసిబుల్ ఆప్షన్స్ ఇచ్చారు. దాని త్రూ ఒక బ్యాంక్ త్రూ లోన్ శాంక్షన్ చేయించారు. చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, ఈ ప్రాసెసింగ్ మొత్తంలో విసోర్స్ వాళ్ళ నుంచి ఒక్క 1 రూపీ కూడా చార్జ్ చేయలేదు అని. సో మీ నుంచి కూడా అదే ఆన్సర్ వస్తుందా, లేదా మీ దగ్గర ఏమైనా చార్జ్ చేశారా? లేదు, 1 రూపీ కూడా నా దగ్గర చార్జ్ చేయలేదు. ప్రాసెసింగ్ కావచ్చు, కన్సల్టేషన్ ఫీజ్, ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ. సూపర్ అండి. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఓవరాల్ మీ ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టింది? ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? నాది అబ్సల్యూట్లీ 90% అయిపోయింది ప్రాసెస్ అంతా. నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఒక 2 months అయింది. ఓకే. ఏ ఇంటేక్ వెళ్తున్నారు ఇప్పుడు? నేను సెప్టెంబర్ ఇంటేక్ వెళ్తున్నాను. సెప్టెంబర్. ఓకే. సో చూస్తూ టైం కూడా దగ్గరకు వచ్చేస్తూ ఉంది. రైట్. సో హౌ డు యూ ఫీల్ అండి? ఐ ఫీల్ వెరీ గుడ్. ఈ కన్సల్టెన్సీ చూస్ చేసుకొని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. విసోర్స్ ప్రాసెస్ లో ఓవరాల్ గా మీకు ది బెస్ట్ అనిపించింది ఏంటి అబౌట్ విసోర్స్? ద వే ఆఫ్ దే ఎక్స్ప్లెయినింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే ఏ కంట్రీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మనం ఎలాంటి కంట్రీస్ చూస్ చేసుకుంటే మనకి బెస్ట్ ఆప్షన్స్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం నేను సెలెక్ట్ చేసుకున్నాను. బట్టి ఎడ్యుకేషన్ లోన్ ఎంత శాంక్షన్ అండి? 40 lakhs. 40 lakhs. సో మీలాగే అబ్రాడ్కి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఏంటంటే బెస్ట్ కన్సల్టెన్సీ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. దే ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాన్ ఎక్స్పీరియన్స్. అంటే వెళ్ళి మోసపోయి చాలా మంది మళ్ళీ ల్యాగ్ అయ్యి ఇంటెక్స్ మొత్తం డిలే పడి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది వరస్ట్ అయిపోతూ ఉంటుంది. అది బెస్ట్ కన్సల్టెన్సీ చూస్ చేసుకుంటే ప్రాసెస్ అనేది తొందరగా ఈజీగా అయిపోతుంది. ప్లస్ ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది, తొందరగా కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సూపర్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.